పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మార్కునపాడు గ్రామంలో తండ్రి యొక్క బైబిల్ తరగతిని ఏర్పాటు చేసి మీ పిల్లలకు మీ మాటలు వినిపించాలన్నటువంటి మీ సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నిలబడి తండ్రి కొన్ని నిమిషాలు మీ పిల్లలకు మీ మాటలు చెప్పుచుండగా సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. వినిచిన మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనసును దయచేయమని, వారి యొక్క మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమె. మంచిదండి. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియపరుచుకున్నాను. అలాగే సహోదరులు అంబేద్కర్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో ఒక విషయాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచించేద్దాం. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అనే విషయాన్ని గురించి మనం బైబిల్ నుంచి కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రార్థన అనగానే ఏమిటి? ప్రార్థన అంటే ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడటం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అంటూ ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఎవరైనా సరే దేవునితో మాట్లాడేటువంటి అవకాశం భూమి మీద ఉన్నటువంటి మనిషికి దేవుడు కల్పించాడు. ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. మరి ఇలాంటి ప్రార్థనను, ఇలాంటి భాగ్యాన్ని మనిషి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, ఏ విధంగా దీనిని వాడుకుంటున్నాడు అని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎప్పుడు తన గురించి, తన ఇష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడంటూ ఒకడు ఉన్నారని, ఆయనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని, ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికే మనం ఈ భూమి మీదకి వచ్చామన్న విషయాన్ని ఏ ఒక్కరూ గ్రహించడం లేదు. అందరూ కూడా నాకిష్టమైన ఆహారం, నాకిష్టమైన వస్త్రాలు, నాకిష్టమైనటువంటిది అని నాది 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 అంటే మనిషి పుట్టినది మొదలుకొని ఊహ తెలిసి మనిషి మరణించేంత వరకు ఎవరి ఇష్టం నెరవేరుతుంది? తన ఇష్టమే నెరవేరుతుంది. ఆఖరికి దేవునితో మాట్లాడేటువంటి ఆ యొక్క ప్రార్థన విషయంలో కూడా ఎవరి ఇష్టం నెరవేరుతుంది? మనిషి ఇష్టమే. ఏమంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవునితో మనం మాట్లాడుతున్నాం కదా, దేవుడు ఏమైనా కోరుకున్నాడా ఇలా మాట్లాడాలి, ఇలా ప్రార్థన చేయాలని? అది ఎవరు కూడా ఆలోచించరండి. మనం అందరితో ఒకేలా మాట్లాడతామా? లేదండి. మనం అందరితో ఒకేలా మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, బయట వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, తెలిసిన వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, తెలియని వాళ్ళతో ఒకలా మాట్లాడతాం. అంటే మనిషి మాట్లాడే పద్ధతి ఎప్పుడు ఒకేలా ఉండదు, అందరితో ఒకేలా ఉండదు. కానీ దేవుని యొద్దకు వచ్చేసరికి మాత్రం అందరితో ఎలా మాట్లాడతారో దేవునితో కూడా అలాగనే మాట్లాడేస్తారు. అలా మాట్లాడితే ఒప్పుకుంటారా? మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లు బయట వాళ్ళతో మాట్లాడితే ఊరుకుంటారా? ఏంటని ఇలా మాట్లాడుతున్నాను ఏంటి ఇతను అనుకున్నా, అవునా? మరి అలాగే మనము మన వాళ్ళతో మాట్లాడినట్టుగానే దేవునితో మాట్లాడితే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. అందుకే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏది? ఎందుకంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం దేవునితో మాట్లాడే భాగ్యం అనేది. అలాంటి భాగ్యాన్ని ఈరోజు మనిషి అర్థం చేసుకోకుండా దాన్ని పోగొట్టుకుంటున్నాడు. అందుకే ఎలా ప్రార్థన చేస్తే ఆయన ఇష్టపడతాడు, ఎలా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఎలా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు ఆయన దయచేస్తాడు అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను సువార్త 9వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. అదండి, దేవుడు ఎవరి మనవి ఆలకించడంట?
పాపం చేసి ప్రార్థన చేస్తే ఆ మనవి ఆయన ఆలకించడు. ఇక ఆలకించినప్పుడు ఇక ప్రార్థన చేయడం అవసరమా పాపులకి? ఒక విషయం అర్థం కాలేదు ఏంటంటే, చాలామంది చాలా ఎక్కువగా దీర్ఘ ప్రార్థనలు, ఏడుపు ప్రార్థనలు, మోకాల ప్రార్థనలు చేస్తుంటారు. చేసిన తర్వాత ఆ ప్రార్థన, ఆ భక్తి కేవలం ఆ చర్చి వరకే పరిమితమై ఉంటుంది. అవునా? వెంటనే బయటికి రాగానే లోకంలో కలిసిపోతారండి. మరలా యథావిధిగా తను చేయాలనుకున్నటువంటి ప్రతి పాపాన్ని చేసేస్తారు. చేసిన తర్వాత మరలా ఆదివారం వెళ్ళిపోయి మరలా మోకరించి ఏడుస్తూ ఎంతో భక్తితో ప్రార్థన చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? దేవుడు నా మనవిని వింటున్నాడు, అంతే కదండి. ప్రార్థన మనం ఎందుకు చేస్తాం చెప్పండి? దేవుడు మన ప్రార్థన వింటున్నాడని. అంటే వీళ్ళు పాపం చేసి మరలా ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళ మనవి దేవుడు ఆలకిస్తున్నాడా? ఆలకిస్తానని చెప్పాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఒక చిన్న విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి దేవుని దగ్గర ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడంటే, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఓకేనా? నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడు. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన దేవుడు వింటున్నాడని ప్రార్థన చేస్తాం. కానీ మరి మనం ప్రార్థన చేస్తే విన్న దేవుడు మన పాపం చేస్తే చూడ్డా? మరి ఎలా మర్చిపోయారు ఇది? గమనించారా? మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వింటున్నాడు తండ్రి అని చెప్పి మనం ఏడుస్తూ మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ ఎంతో దుఃఖంతో ప్రార్థనలో మోకరించి చెబుతుంటామే. ఎందుకు? దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. మరి అలా మన ప్రార్థన వింటున్నటువంటి దేవుడు పాపం చేస్తున్నప్పుడు చూస్తాడని ఎందుకు అనుకోవడం లేదు? సరే, అందుకే ఈరోజు ప్రార్థన చేయమని కానీ ఎంతో దుఃఖంతో, వేదనతో, ఏడుపుతో ప్రార్థన చేస్తారు. కానీ పాపం చేసినప్పుడు మాత్రం చాలా ధైర్యంగా పాపం చేసేస్తారు. బూతులు మాట్లాడతారు, అబద్ధాలు చెప్పేస్తారు. ఎందుకు? దేవుడు చూడలేదు అనుకుంటున్నారు. చూసారా? అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు వింటున్నటువంటి దేవుడు నీవు పాపం చేస్తున్నా చూస్తున్నాడు. నీవు పాపం చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఆలకించను. చూసారండి? ఇక నుంచి మనం దేవుడికి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? పాపం చేయడం మానేయాలి. పాపం చేసామంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఈ బంధం అయిపోద్ది, కట్ అయిపోతుంది అనమాట. కనెక్షన్ కట్, సిగ్నల్ అన్నది. చాలాసార్లు ఫోన్ చేస్తున్నప్పుడు మన వాయిస్ అవతల వ్యక్తి వినకూడదు. ఎందుకు? మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. అలాగే మనం పాపం చేసి దేవునికి ఒకవేళ ప్రార్థన చేశామా, మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మన ప్రార్థన నెరవేరదు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు. నిజమండి. ఈ విషయం పాపం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, పాపము చేసేస్తున్నారు. ఏమిటి ప్రయోజనం? పాపము చేయకుండా నీవు ప్రార్థన చేస్తేనే దేవుడు నీ మనవి ఆలకిస్తానన్నాడు. పాపము చేసి ఒకవేళ నీవు ప్రార్థిస్తే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీవు అడిగిన దానికి దేవుడు ఇవ్వడు. అర్థమైందండి? ఇది దేవుడు చెప్పినటువంటి ఒక మంచి విషయం. పాపుల మనవి దేవుడు ఆలకించడు. పాపం చేసి ఒకవేళ మనం దేవునికి మొరపెడితే మన మొర దేవుని యొద్దకు వెళ్ళదు. దావీదంటే దేవునికి ఎంత ఇష్టడు? దావీదంటే దేవునికి చాలా ఇష్టడు. ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు ఏమని? ఈయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంత ఇష్టము కలిగినటువంటి మనుష్యుడు ప్రార్థన చేస్తేనే దేవుడు వినలేదు, తెలుసా? అంత ఇష్టం కలిగినటువంటి వ్యక్తి దేవునికి మొరపెడితే అస్సలు పట్టించుకోలేదు. ఎందుకు? దావీదు పాపం చేసి ప్రార్థన చేశాడు. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, చూడండి. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే,
మరలా రాలేదు. సరే, దావీదు దేవునికి ఇష్టడైనప్పుడు కూడా దావీదు చేసినటువంటి తప్పు, దావీదు తన సైన్యంలో ఉన్నటువంటి ఒక సైనికుడి భార్యను కోరి ఆమె ఎడల తప్పు చేయడం, ఆ తప్పు దేవునికి నచ్చకపోవడం. అలా నచ్చకపోవడం బట్టి తను గర్భవతి కనినటువంటి కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. దేవుడికి దావీదుని ఇష్టమే, కానీ దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి, మీరు ముందుకు చదివినట్లయితే 7 రోజులు ఉపవాసం ఉండి నేలపడి దేవుని ఏం చేస్తాడంటే బతిమాలుకుంటాడు. జబ్బు పడినటువంటి ఆ కుమారుని బతికించమని దావీదు ఏం చేస్తాడంటే బతిమలాడతాడు. బతిమలాడినా సరే ఏం చేస్తాడు? దేవుడు ఒప్పుకోడు. దేవుడు మాట అంటే మాటే. యథార్థవంతుడు దేవుడు. మాట ఇచ్చి తప్పడానికి దేవుడు ఎవరు కాదు? నరుడు కాదు ఆయన. సరే, కత్తి పట్టుకుంటే 10,000 మందిని నరికేటి శక్తివంతుడే దావీదు, కానీ దేవుని విషయంలో తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుని దృష్టిలో పెద్ద చిన్న అనే తారతమ్యం లేదండి. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాడు దేవుడు. ఎవరు నీతిగా బతికినా ఆదరిస్తాడు దేవుడు. దావీదు గొప్పవాడే, దేవుని మనసును తెలుసుకున్నవాడే, దేవునికి ఇష్టానుసారుడే, కానీ తప్పు చేసి దేవునికి ప్రార్థిస్తే ఆయన ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించలేదు. మన దేవుని మనం ఎంతటి చెప్పండి. దావీదు ప్రార్థనే దేవుడు ఆలకించకపోతే మనము ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడా? ఏమండి? అలా ఆలోచిస్తే తర్వాత దావీదు నుండి తన కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను ప్రార్థన చేస్తాడు. సొలొమోను ఎలా ప్రార్థన చేశాడో మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా. బా, చూసారా మాట? ఆలోచించారండి. సాక్షాత్తు దేవుడే సొలొమోను అడుగుతున్నాడు. ఏమని? ఆయన నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు కోరుకో. చాలా పాటలు ఉంటాయి కదండి. దేవుడు వరం అందిస్తే నేను ఎవరిని కోరుకుంటానంట? నేను నిన్నే కోరుకుంటాను. ఎందుకు? ఎంతకాలం ఉంటుంది ఆవిడ? మహా అయితే 60-70, అంతేనా? పోనీ అనుకున్న అందమైన శాశ్వతంగా ఉంటుందా? పెళ్ళైన 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి పిల్లలు పుట్టగానే అందమంతా వ్యర్థమైపోద్ది. దేవుడు వరం అందిస్తే నేను ఎవరు కోరుకుంటా అన్నాడు? ఒక మనిషిని కోరుకుంటాను. ఏమండి, నిజంగా సొలొమోను అంటే దేవునికి ఇష్టం కాకపోతే దేవుడే అడుగుతున్నాడు. ఏమని? నీకేం కావాలో కోరుకో. మిమ్మల్ని అడిగితే ఏం కోరుకుంటారు? ఏమండి, ఏం కావాలని ఒకవేళ దేవుడు స్వప్నంలో కనిపించి మీకు ఏం కావాలో కోరుకుంటాడు, ఏం కోరుకుంటారు చెప్పండి? బాధలు పోవాలని, కష్టాలు ఏ కష్టం లేకుండా ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలని, ఏమండి ఇలాంటివి కానీ కోరుకుంటాం. కానీ సొలొమోను ఇవేమీ కోరుకోలేదండి. ఏం కోరుకున్నాడు సొలొమోను? చదవండి కిందకి. సొలొమోను ఎలాగో మనం చేసను, నీ దాసుడును నా తండ్రి నేను దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపయు చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారికి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము అన్నాడండి. సరే, రాజు అయినటువంటి సొలొమోను నీ జనాన్ని, అంటే దేని గురించి అడిగాడు సొలొమోను? తన గురించి తను ఏది అడగలేదు. ఎవరి గురించి అడిగాడు ఆయన?
తన జనాన్ని ఎలా పరిపాలించాలో దానికి కావలసినటువంటి వివేకాన్ని, ఆ వివేకం కలిగినటువంటి ఆ హృదయాన్ని నాకు దయచేయమని దేవుని అడగగానే దేవుడు ఏమన్నాడు? 10వ వచనంలో, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసినటువంటి ఈ మనవి ఏమైందంట? ప్రభువుకి, దేవునికి ఇష్టమైంది. అంటే దేవునికి మన ప్రార్థన నచ్చాలి అంటే, దేవుడు ఇష్టపడే ప్రార్థన ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా మనం అడగాలి. ఎప్పుడైతే సొలొమోను ఎలా అడిగాడో వెంటనే దేవుడేమన్నాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతని ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయునైనను, చూసారా, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. దీర్ఘాయునైన అంటే ఎక్కువ కాలం బ్రతకాలి తండ్రి, ఈ భూమి మీద నాకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదే కదా అడుగుతాం మనం. ఏ రోగం రాకుండా ఎక్కువ కాలం నేను బ్రతకాలని, దీర్ఘాయునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూసారా, దేవునికి ఎలా ప్రార్థన చేస్తే మన వింటాడో ఆలోచిస్తే, మన కోసం మనం అడిగితే ఏది ఆయన ఇవ్వడండి. అంటే దేవునితో మాట్లాడే పద్ధతి బైబిల్లో దేవుడు అన్నీ చెప్పేశాడు. దేవుణ్ణి ఎలా వశపరుచుకోవాలో, దేవునితో ఎలా మాట్లాడితే ఆయన మన మాటలు వింటాడో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా బైబిల్లో మనకు చెప్పేశాడు. మన గురించి ఏది మనం అడిగితే ఆయన ఇవ్వడు. ఎలా అడగాలి? తన గురించి అడగాలి. సొలొమోను ఏమడిగాడు? తన గురించి తను ఏది అడగలేదు. అవునా? తన గురించి తను ఏది అడగలేదు. ఏమడిగాడు? నీ జనులను నేను పరిపాలించాలి కాబట్టి ఆ జనాన్ని ఎలా పరిపాలించాలో దానికి కావలసిన బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని నాకు దయచేయమని అడిగాడండి. నచ్చేశాడు అంతే దేవుడికి. చూసారా, నచ్చేశాడు. ఇంకంతే, దేవుడికి నచ్చేశాడు. ఓకే, నువ్వు అడిగినట్లుగా బుద్ధి, వివేక, హృదయాన్ని నీకు ఇస్తాను, అలాగే నీవు కోరుకోనని ఐశ్వర్యాన్ని, ఘనతని నీకు ఇచ్చేస్తాను. చూసారా, అంటే దేవుడికి ఎలాంటి ప్రార్థన ఇష్టం అంటే మన కోసం మనం ఏది కూడా అడగకూడదండి. ఎప్పుడు మన కోసమే. ఒక చిన్న కథ చెప్తుంటారు, ఎప్పుడైనా మీరు విన్నారో లేదో. ఎవరిద్దరు ఫ్రెండ్స్ అడవిలో ఉన్నారంటండి. అడవిలో ఉంటే ఆ అడవిలోంచి బయటికి రావాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇబ్బందులోంచి బయటికి రావాలి. అలా బయటికి రావాలని వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నారంట. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తుంటే అందులో ఒకడు ఎప్పుడు తన కోసమే తను ప్రార్థన చేసుకుంటున్నాడంట. మరొకడు తన గురించి కాకుండా తన స్నేహితుడి గురించి ప్రార్థన చేస్తున్నాడంట. తను ప్రార్థన చేసినట్లుగానే తనకంటే ముందు తన స్నేహితుడు ఒడ్డుకు చేరిపోయాడంట. ఒడ్డుకు చేరిపోయిన తర్వాత ఒడ్డుకి చేరుకున్న వ్యక్తి అనుకున్నాడంట, అబ్బా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎందుకు? నేను నా గురించి ప్రార్థన చేశాను, నా మనవి విన్నాడు కాబట్టి ఈరోజు వాడు అక్కడ ఉండిపోయాడు, నేను బయటికి రాగలిగాను అన్నాడంట. ఏమండి, నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి దేవుడు నా మొర ఆలకించి నన్ను తప్పించాడు అనుకున్నాడు, నేను రక్షించబడ్డాను అనుకున్నాడు. కానీ ఆ లోపల మిగిలిపోయిన వాడి గురించి ఇతను ఆలోచించలేదు. వీడు ఎప్పుడైతే ఆ అడవిలోంచి తప్పించుకుని బయటకు వచ్చాడో, వచ్చినవాడు వచ్చినట్లుగానే అక్కడ ఉండిపోయాడు, ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాడు. కానీ ఆ లోపల ఉన్నవాడు మాత్రం బయటకు వచ్చి తన ఇంటికి చేరిపోయాడు. ఇది ఒక చిన్న కథని అర్థం అవడానికి. తను ఎప్పుడు తన స్నేహితుడి కోసం ప్రార్థన చేశాడు, కానీ ముందు వచ్చింది తన గురించి తను ప్రార్థన చేసుకున్నవాడు వచ్చాడు. కానీ వచ్చినప్పటికీ అడవి నుంచి బయటకు వచ్చాడు, కానీ తన ఇంటికి చేరుకోలేకపోయాడు. కానీ తన స్నేహితుల గురించి ప్రార్థన చేసిన వాడు ఏమవుతాడంటే, తన స్నేహితుడి గురించి ప్రార్థన చేసిన వాడు అడవి నుంచి బయటకు వస్తాడు, తన గృహానికి చేరుకుంటాడు. ఇందులో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మన గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోకూడదండి. మన గురించి మనం ఎప్పుడు దేవుని అడగకూడదు. మన సహోదరుల గురించి అడగాలి. మన సహోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల కోసం మనము ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభువు ఏం చెప్పాడు? మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ముని హింసించుచున్న వారికి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఏమన్నాడు? మిమ్ముని హింసించున్న వారి కొరకు మీరేం చేయండి?
ప్రార్థన చేయండి. మనం చేస్తామా? మనలను హింసించిన వారిపై ఎలా కేసులు పెట్టాలి, ఎలా మరలా వాళ్ళని తిరిగి హింసించాలి అని ఆలోచిస్తాం. కానీ యేసు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మనలను హింసిస్తున్న వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? చేయలేదండి. అలా చేయకపోకపోతే ఎప్పటి వరకు దేవుడు మన ప్రార్థనను వినడం లేదు. ఇక నుంచైనా మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచైనా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన గురించి మనం ఏది అడగకూడదు. మన సహోదరుల గురించి, దేవుని పని గురించి, దేవుని సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసా లేదా? ఆయనకి తెలుసు. మనం అడగకపోయినా అన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఎప్పుడు? మనము దేవుని కొరకు అడిగినప్పుడు. అర్థమైందా? ఏది నిజమైన అంటే ఏది దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే మన గురించి మనం అడిగే ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదండి. ఎవరి గురించి అడగాలి? దేవుని పని గురించి అడగాలి, దేవుని పిల్లల గురించి అడగాలి, మన సహోదరుల గురించి అడగాలి. అలా అడిగినప్పుడే ఆ ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి ప్రార్థన వినాలని దేవుడు తమ చెవికి ఆలకిస్తారని బైబిల్లో మాటలు రాయబడి ఉన్నాయి. చివరిగా వచ్చినాన్ని చూసుకుని ముగించేసుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదయే. చూసారా? ఆయన చిత్తానుసారం అంటే దేవునికి ఇష్టానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. చూసారండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనము అడగాలి. శరీరం గురించి మనం ఎప్పుడు అడగకూడదండి. శరీరం గురించి, శరీర కోరికల గురించి దేవుని మనం అడగకూడదు. ఆత్మ గురించి అడగాలి. అందుకే అపోస్తులు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి అని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి, మాకు జ్ఞానాన్ని దయచేయండి, మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని దయచేయండి, మీరున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇలాంటి ప్రార్థనలు మనం దేవునికి ప్రార్థన చేయాలి. మీ చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో ఈ భూమి అందరూ నెరవేరాలని, మీ పిల్లలను దీవించమని, ఇలా మన సహోదరుల కొరకు, సంఘము కొరకు, మన సహోదరులు ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి సహోదరుల కొరకు, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుని మరి ముఖ్యంగా దేవుని పని కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి ముఖ్యంగా దేవునికి ప్రార్థన చేసి మనం పాపము చేయకూడదు. పాపము చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏదే అంటే ఇదిగో ఆయన చిత్తానుసారముగా దేవుని ఇష్టం ఏంటో మనం తెలుసుకుని ఆ ఇష్టాన్నే మనం దేవునికి ప్రార్థన చేయాలి. అలా చేస్తే దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మనకు కావలసినవన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. అలా కాకుండా మనకు నచ్చినవన్నీ అడుగుతున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. మనం అప్పుల్లానే ఉంటాయి, మన కష్టాలానే ఉంటాయి, శ్రమలానే ఉంటాయి. దేవుని యొద్ద నుండి సమాధానం మనకి దొరకదు. కాబట్టి దేవునికి ఇష్టమైన కుమార్తెలుగా మీరందరూ ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునికి ఇచ్చిన మీ ఆయుష్కాలాన్ని అంతా కూడా దేవుని పనిలో వాడుతూ దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎన్నో ఇష్టాలతో, కొత్త రుచులతో తన ఇష్టాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ మీకంటూ ఒక ఇష్టం ఉందని, ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి మేము వచ్చామని, ఆ ఇష్టాలలో ఒక ఇష్టమైనటువంటి ప్రార్థన అనేది ఎలా ఉంటే మీరు ఇష్టపడతారో, ఎలా మేము ప్రార్థిస్తే దానికి జవాబు ఇస్తారో అనే విషయాన్ని మీ పిల్లలకు తెలియజేశాం తండ్రి. విన్నటువంటి మీ పిల్లలంతా ఇక నుంచి అయినా తమ గురించి తాము ప్రార్థించకుండా సహోదరుల కొరకు, మీ పని కొరకు,
మీకు ఇష్టలుగా మీ ఇష్టానుసారంగా ప్రార్థించేవారుగా మీ బిడ్డలందరూ ఉండేలాగున్న సహాయం చేయమని వేడుకుంటూ, తర్వాత చెప్పనున్నటువంటి అన్నయ్య గారికి మంచి సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.